బడ్జెట్లో విద్యారంగానికి ప్రభుత్వం మొండి చేయి చూపిందన్నారు ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కార్యదర్శి మహ్మద్ అక్రమ్ మాలిక్. ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. జగిత్యాల కొత్త బస్టాండ్ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామన్న ప్రభుత్వం తన హామీని విస్మరించిందన్నారు. ఏఎస్ఎఫ్ మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మేము తలదించుకున్న ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కనుక చూసుకున్నట్టయితే నేను ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యారంగానికి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కేవలం 7.5% మాత్రమే బడ్జెట్ని కేటాయించాలి. అది ఏమాత్రం విద్యారంగానికి సరిపోదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తక్షణమే విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ను 25% పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క బస్తాది కావచ్చు, విద్యార్థికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులో ధరలు పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ఈరోజు బెస్ట్ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ స్కాలర్షిప్ల పెంపుదల కానీ దాని గురించి యూసే లేకుండా ఈరోజు బడ్జెట్ అనేది ఉంది. చాలా బాధాకరంగా ఉంది. ఈ బడ్జెట్ అనేది చాలా సిగ్గుచేటు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ను అధికంగా కేటాయించడంలో విఫలమవుతూ వస్తుంది. తక్షణం దీన్ని సవరించి విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక